సో హే గైస్ అందరికీ వాట్సాప్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఈ స్పోర్ట్స్ యూజర్. ఇవాళ వీడియోలో నేనైతే మీకు నా రా క్లిప్, నా గేమ్ ప్లే క్లిప్ మీకైతే చూపిస్తాను. ఫస్ట్ టు లాస్ట్ నేను ఏం మిస్టేక్స్ అయితే నేను చేశానో మీకు అన్నీ అయితే చూపిస్తాను. ల్యాండింగ్ అన్నీ నేను కరెక్ట్గా అయితే దిగాను. ల్యాండింగ్ అయితే నేను జాగ్రత్తగా జాగ్రత్తగా దిగాను. చాలా జాగ్రత్తగా దిగాను. రష్ టౌన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎనిమీస్ అయితే వచ్చారు. ఇద్దరు ఎనిమీస్ అయితే వచ్చారు. నేనైతే వాళ్ళని చూసి కొట్టేయచ్చు అనుకున్నా. వాళ్ళు యెల్లో క్రిమినల్. నేనైతే ఫైట్ అయితే ఎలా తీసుకున్నానో నేను మీకు మొత్తం రా క్లిప్లో అయితే చూపిస్తాను. మొత్తం వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏ తప్పు చేసిన, ఫస్ట్ లూటింగ్ వాళ్ళు ఎక్కడ దిగారో నేను పొజిషన్ చూసుకున్నా. ఎక్కడ ఒక్కడిది చూసుకున్నా, కానీ కింద నోడిది చూసుకోలే. ఆడేమో నాకు ఇలా పైకి వెళ్ళే కొద్దీ నాకు డ్యామేజ్ అయితే ఇచ్చాడు. అప్పుడైతే నాకు తెలిసింది అక్కడ ఒక ఎనిమి, ఎక్కడ ఒక ఎనిమి దిగారని. సో ఇక్కడ మా టీమ్మేట్ అయితే ఉన్నాడు. మా టీమ్మేట్ అయితే ఆడుతున్నాడు. నాక్ అయితే అయిపోయాడు. నేనైతే ఫాస్ట్గా వెళ్ళాను. ఒకడినైతే నాక్ చేశాను. నన్ను ఫుల్ కిల్ చేసి లోపు వాడు కిందకైతే దూకేశాడు. కిందకైతే దూకిన తర్వాత వాళ్ళ ఎనిమి అక్కడి నుంచి రొటేషన్కి వచ్చి తినకైతే రివైవ్ ఇచ్చాడు. నేను అనుకుంటున్నాను అప్పటికే ఫుల్ కిల్ అవ్వలేదేంటి అని. అప్పటికే ఆ రివైవ్ అయిపోయాడు. నేనైతే కిందకి వెళ్ళిపోయాను. ఇంకా ఇన్హేల్ వేసుకొని కిందకి వెళ్ళిపోతున్నాను. మా టీమ్మేట్ కూడా నాతో పాటు వచ్చాడు. ఇద్దరం కలిసి అక్కడైతే చూసాం. అక్కడైతే మార్క్ అయితే వచ్చింది. అక్కడ వాల్ వేసుకొని రెడీగా ఉన్నారు. ఈ డ్రోన్ అయితే వేస్తారు, ఎందుకంటే వాళ్ళ వాల్స్ అప్పుడే ఎరగవు కాబట్టి. నేనైతే అప్పటి వరకు హోల్డ్ చేశాను. వాళ్ళు స్కిల్ అయితే కొట్టాడు. మరి మేము ఎక్కడ మా పొజిషన్స్ చూద్దామని నేనైతే M60 పట్టుకొని రెడీగా అయితే ఉన్నాను. వాడు వాల్ ఎరగొట్టి బయటకు వస్తాడేమో అని. ఆ తర్వాత నేను 2 వాల్స్ వేస్తాను, ఎందుకంటే నా స్కిల్ ఉంది కాబట్టి. నేను అప్పుడు సైట్ పట్టుకొని డైరెక్ట్ రష్ చేస్తాను. ఇంకా రష్ చేయడమే నేను చేసిన తప్పు, ఎందుకంటే వాడు కరెక్ట్గా ఏం పెట్టుకొని ఉంటాడు కాబట్టి నేను రష్ చేయడం చాలా తప్పు చేశాను. ఆ తర్వాత మా టీమ్మేట్ అలాగే వెళ్ళి అలా నాకైతే రివైవ్ అయితే ఇచ్చేయడానికి ట్రై చేశాడు. చాలా ట్రై చేస్తున్నాడు రివైవ్ అయితే ఇవ్వడానికి. నేనైతే హోల్డ్ చేయమని చెప్పాను. అలా వెహికల్ వేసుకొని మొత్తం తిరిగి రొటేషన్ అయితే కొట్టి నాకైతే ఫైనల్లీ రివైవ్ అయితే ఇచ్చేస్తున్నాడు. రివైవ్ అయితే ఇచ్చాక నేనైతే మళ్ళీ ఆ ప్లేస్ ఎక్కడ రష్ టౌన్కి వెళ్దాం అని అనుకోలేదు. ఈసారి మడ్ సైడ్లో దిగింది, ఎందుకంటే రష్ టౌన్కి వెళ్తే వాళ్ళు పక్కగా అక్కడ ఉంటారు. ముందుకు రొటేషన్ కొడతారు, ఎందుకంటే జోన్ ఫార్మేషన్ చూసుకుంటే సర్కిల్ అటు సైడే ఉంది, అంటే రైట్ సైడ్ ఉంది, మీ రైట్ హ్యాండ్ సైడ్కి. సో నేనైతే ఎక్కడైతే దిగానో మడ్ సైడ్లోనే కొంచెం లోటు ప్రశాంతంగా ఏరి ఎనిమిస్ని అయితే కొడదాం అనుకుని ఎక్కడైతే దిగిన తర్వాత మనకైతే 2 గన్స్ అయితే వచ్చాయి. XM80 N4 వాటితో మనం కొట్టలేము. సో నాకు వించెస్టర్ దొరికేసింది చాలు అనుకున్నా, కానీ షార్ట్ రేంజ్ ఇంకా దొరకలేదు. ఏకే తీసుకుని అలా కాయిన్లు అన్నీ టచ్ చేసుకున్నాను. కాయిన్లు టచ్ చేసిన తర్వాత అలాగే MP40 దొరికింది. అమ్మయ్య అనుకున్నాను. MP40 తీసిన తర్వాత ఇంకా అమో అన్నీ కలెక్ట్ చేసుకొని ఇంకా అలా పైకి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే ఎనిమీస్ వచ్చే టైం అంటే నాకు ఫుట్ ఎందుకు అనిపించింది, లైక్ నార్మల్గా ఎనిమీస్ వచ్చారేమో అని. అలాగా నేను లూట్ చేసుకొని మొత్తం అంతా లూట్ అయితే చేసుకుంటున్నాను. ఎక్కడ లూట్ ఉన్నా నేను వదలట్లేదు, ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా లూట్ చేసుకుంటేనే తర్వాత నేను కరెక్ట్గా ఫైట్ చేసుకోగలను. రిపేర్ కిట్ మీరు పక్కగా ఏరండి. రిపేర్ కిట్ అందరూ పక్కగా ఏరండి, టీంలో ఎవరైతే ఉంటారో, ఎందుకంటే రిపేర్ కిట్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి గేమ్లోని. రిపేర్ కిట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అందరూ పక్కగా రిపేర్ కిట్ అయితే ఏరండి. తర్వాత అక్కడైతే 8 దిగడం అయితే చూసాను. నేనైతే ఫైర్ చేశాను, కానీ వాడు మిస్ అయిపోయాడు. నేను అక్కడ మళ్ళీ జంప్ చేసి చూసాను, కానీ లేడు అక్కడైతే లేకపోవడం వల్ల నేనైతే MP40 UMP మార్చుకున్నాను. ఎందుకంటే కొంచెం నేను మిడ్ రేంజ్ ఎక్కువ ఆడతాను కాబట్టి UMP మార్చుకున్నాను. వించెస్టర్ పట్టుకొని ఇంకా రష్కి అయితే వెళ్తున్నాను. ఇంకా రిపేర్ కిట్ ఎక్కడ దొరికినా ఏరాలన్నాను కాబట్టి ఇక్కడైతే పైన అయితే మా టీమ్మేట్ అయితే ఇటు నుంచి వస్తున్నాడు, నేనైతే ఇక్కడి నుంచి వస్తున్నాను. ఇక్కడ నాకు ఏదో ఫుట్ అనిపించింది. సో చూసాను వెనకాల నుంచి కొట్టాడు ఎవడో. వెనకాల నుంచి కొట్టేసరికి మా టీమ్మేట్ అటు నుంచి డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు. ఎనిమిని డిస్ట్రాక్ట్ చేస్తుంటే నేను సైడ్ నుంచి అడ్వాంటేజ్ తీసుకొని కొట్టేశాను. కొట్టేసిన తర్వాత ఇందాకలా పైన అయితే దిగాడు కదా, ఆ ఎనిమి అయితే పిస్టల్తో మా టీమ్మేట్ని అయితే కొట్టేస్తున్నాడు. నేనైతే వెంటనే రష్కి వెళ్ళి ప్యాక్ అయితే వేస్తాను. ఆడి దగ్గర ఏ గన్ ఉందో నేను చూసుకోలేదు. ఆ తర్వాత నాకు సౌండ్ వస్తే నాకు పిస్టల్ అయితే సౌండ్ వచ్చింది. ఆ తర్వాత నేను డైరెక్ట్గా రష్ ఎక్కేద్దామని స్కిల్ వాడేసి వెళ్ళిపోయాను. దొరకలేదు. ఆడు ఎక్కడ క్యాంప్ కొట్టాడో లేదో కనిపించలేదు నాకు ఇక్కడ. ఆ తర్వాత నేను వెంటనే అలా ముందుకి అలా తిరుగుతూ వెతికాను, కానీ దొరకలేదు. ఆ ఎనిమి అయితే పారిపోయాడు అనుకున్నాను ఇంకా, ఎందుకంటే వాడి టీమ్మేట్ చచ్చిపోయాడు. ఇంకా ఆడు చచ్చిపోతే టీం వైపౌట్ అయిపోద్ది. అందుకే వాడు సర్వైవ్ చేస్తూ కష్టపడి అయితే వెయిట్ చేస్తున్నప్పుడు నేను ఇంకా ఎందుకు టైం వేస్ట్, ఇంకా హిట్ లిస్ట్ కొట్టేద్దాం అనుకొని వెళ్ళి స్టోర్లోకి వెళ్ళి హిట్ లిస్ట్ అయితే తీసి కొట్టేశాను. హిట్ లిస్ట్ అయితే ఆ ముందునైతే పడ్డది.
ఆ తర్వాత నేను అలాగ ఎళ్తూ మా టీమ్‌మేట్ అయితే వెహికల్ అయితే తీసుకొచ్చాడు. వెనకాల కూడా ఇంకో వెహికల్ ఎళ్తుంది. ఆ ఎనిమీని ఎందుకు గెలకడం అని మేము ఫ్రంటే ఫైట్ తీసుకుందాం అనుకోని, మా టీమ్‌మేట్ అయితే వెహికల్ అయితే తీసుకొచ్చాడు. నేనైతే ఆ వెహికల్ అయితే ఎక్కడానికెళ్తున్నాను. ఎందుకంటే మేమిద్దరం ఎళ్తే కనుక అక్కడ ఉన్నోడిని కొట్టేయొచ్చు మేము ఈజీగా. నాకైతే ఇచ్చాడు. నేనైతే డ్రైవ్ చేశాను. నేనైతే అలా డ్రైవ్ చేసుకొని అయితే ఎళ్ళాను. తీసుకెళ్ళాను. డైరెక్ట్‌గా ఇంక ఎనిమీ ఉన్న స్పాట్ దగ్గరికి నేను తీసుకెళ్ళిపోయాను. ఎందుకంటే ఇంక రష్ చేసేద్దాం. ఇంకా ఆడక్కడ ఒక్కడే క్యాంపింగ్ కొట్టేస్తాడు. ఆడు ఆల్రెడీ రివైవ్ ఇచ్చేసాడు. నాకు ఆ తర్వాత తెలిసింది. ఇంక నేను స్కానర్ కొట్టా. ఎందుకంటే నా దగ్గర గ్రెనేడ్స్ ఏటి లేవు ఆ టైంకి. లేకపోతే నేను నేడేసే రష్ చేసేవాడిని. ఎందుకంటే మేమిద్దరం డూయో ఆడుతున్నాం కాబట్టి, ఇదిగోండి నేనైతే పైకి ఎక్కేసాను. నాకైతే కొట్టేస్తున్నాడు. ఆడు వాలేసాను. నేను వాలేసాను. ఇంకా ఆడి మీదకి రష్ ఎక్కేసాను. ఆ టీమ్‌మేట్ అయితే అయిపోయాడు. ఇంకా వాడొక్కడే ఉన్నాడు. వాడినైతే వెతుకుదాం అనుకోని హిట్ లిస్ట్ అయితే అయిపోయాడు కాబట్టి, ఇంకా టీమ్‌మేట్ ఎక్కడ దిగాడో అయితే నాకు తెలియలేదు. ఇంకా అలాగ నేను స్కానర్ ఏసాను. స్కానర్ చాలా మెయిన్‌గా యూజ్ అవుద్ది. ఎందుకంటే మీరు స్కానర్ కూడా పెట్టుకోవాలి. మీరు స్కానర్ పెట్టుకుంటే మీకే తెలుస్తది మీ దగ్గరలో ఎనిమీస్ ఉన్నారో లేదో. నేనైతే స్కానర్ పెట్టుకున్నాను. అక్కడైతే మా టీమ్‌మేట్ మార్క్ అయితే ఉంది. అందుకే చెప్పాను పెట్టుకోవాలని ఆ పెట్టా. ఆ తర్వాత నేనైతే రష్ చేశాను. మా టీమ్‌మేట్ రష్ చేసాడు. ఆ ఎనిమీ కూడా అయిపోయాడు. ఆళ్ళ టీమ్ అయితే వైప్ ఔట్ అయిపోయింది. నాకైతే మా టీమ్‌మేట్ అయితే హీల్ పిస్టల్ అయితే కొడుతున్నాడు. హీల్ పిస్టల్ కొడితే కొంచెం హెల్త్ అయితే వస్తది కాబట్టి మెడికిట్ అయితే వేస్ట్ చేయకుండా అయిపోద్ది. అలాగ మళ్ళీ మేము అన్నీ గన్స్ గానీ, రిపేర్ కిట్స్ గానీ, మెడికిట్స్ గానీ, సూపర్ మెడీస్ మినిమమ్ టీమ్‌లో ఇద్దరుంటే ఇద్దరికి ఒక 4 ఉండాలి. ఒకవేళ నలుగురుంటే ఒక 8-10 వరకు ఉండాలి సూపర్ మెడీస్ అయితే. చాలా మెయిన్ ఇంపార్టెంట్ బాగా యూజ్ అవుతాయి. సూపర్ మెడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. చాలామంది సూపర్ మెడీస్ ఎందుకు వేస్ట్ ఈ మెడికిట్‌లో ఆ మెడికిట్ ఏసిది మీకు డిఫరెన్స్ ఏంటో చూసుకోండి. ఆ మెడికిట్ మీకు ఒక 60-80 హెచ్‌పీ వరకు చేస్తది. ఈ మెడికిట్ ఆల్మోస్ట్ మీకు 160-140 హెచ్‌పీ వరకు చేస్తది. అందుకే నేను చెప్తాను మీరైతే సూపర్ మెడికిట్ అయితే పక్కాగా తీసుకోవాలి. ఎప్పుడైనా మేజర్ ఫైట్ అయినప్పుడు మీకు కనుక హెల్త్ ఎక్కువ లాస్ అయితే మీరు అదే వాడతారు కదా మెడికిట్. నేనైతే ఇంకా అలాగా మెల్లగా ఆడుతూ అయితే మేమైతే వచ్చాము. ఆ తర్వాత ఇక్కడ ఫైట్ అయితే అవుతుంది మాకు మ్యాప్‌లో కనిపించినట్టు. నేనైతే చూసుకోండి అక్కడ మేమైతే ఫైర్ చేశాను. నేను ఫస్ట్ ఫైర్ చేసిన తర్వాత నేనైతే స్కిల్ అయితే ఏసాను. ఇక్కడైతే ఎనిమీ ఉన్నాడు. ఆడి మీద అయితే పడ్డది అది స్కిల్. ఆ తర్వాత నేను ఆడి మీద డైరెక్ట్‌గా రష్ అయితే ఎక్కాను. నేనైతే M490తోని కొట్టాను. ఎనకాల వాల్ ఏసాడు. మళ్ళీ ఏసాడు. ఆడి టీమ్‌మేట్ అయితే ఎనకాల నుంచి కవర్ ఇస్తున్నాడు. నేనైతే ఆడిని కంప్లీట్ చేసి ఆళ్ళ టీమ్‌మేట్‌ని కూడా మా టీమ్‌మేట్ కవర్‌తోనైతే కంప్లీట్ చేశాను. మా టీమ్‌మేట్ అయితే ఆ ఫైట్‌లో జస్ట్ అయిపోయాడు. నేనైతే మళ్ళీ బ్యాక్‌కెళ్ళి అయితే రివైవ్ ఇద్దామని నేనైతే వెహికల్ కోసం వెతుక్కుంటే నాకు జీపు, ల్యాంబో కనిపించింది. సో, నేను ల్యాంబోని తీసుకొని మళ్ళీ నేను రివైవ్‌కైతే వెళ్దాం అనుకుంటున్నాను. రివైవ్‌కైతే వెళ్ళిపోతాను నేను పైకి. పైకెళ్ళి రివైవ్ ఇచ్చేసి వచ్చేద్దాం మా టీమ్‌మేట్‌కి. నేనైతే అలా రివైవ్‌కైతే ఇచ్చేసి వచ్చేద్దాం అనుకోని అలాగే వెళ్ళిపోతున్నాను. రివైవ్ అయితే ఇచ్చేస్తున్నాను. రివైవ్ అయితే ఇచ్చేసాను. మా టీమ్‌మేట్‌కి అయితే రివైవ్ ఇచ్చేసాను. నేనైతే మళ్ళీ జోన్‌కైతే వెళ్ళాలి. ఎందుకంటే హెల్త్ అయితే చాలా అయితే నాకు లాగేస్తుంది. అందుకే నేను మళ్ళీ కార్ ఏసుకొని మళ్ళీ జోన్‌లోకైతే వెళ్ళిపోతాను డైరెక్ట్‌గా. ఇందులో బూస్టర్ ఉంటది. బూస్టర్ మోడ్ ఉంటది. మీకు తెలుసు కదా! బూస్టర్ చాలామంది వాడతారు. అది ఇప్పుడు పెట్టిన అప్డేట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ యూజ్ అంటే ఆ బూస్టర్ వల్లే గైస్. అది అందరూ పక్కగా వాడండి. మీకేమైనా డౌట్ ఉంటే నాకు అడగండి గేమ్ ప్లేలోనే. నాకైతే ఇప్పటి వరకు వచ్చినవి 4 కిల్స్ మొత్తం. ఇప్పుడు నేను రాకెట్ పెట్టాను కాబట్టి 4 కిల్స్ అయితే వచ్చాయి. మొత్తం రష్ ఆడాను. మా టీమ్మేట్ అయితే వచ్చాడు. ఎక్కాడు. ఆడి దగ్గర పాపం లూట్ లేదు. మళ్ళీ ఇక్కడి నుంచి మాకు పైనుంచి అక్కడ క్యాంపర్లు ఎక్కువైపోయారు. మొత్తం క్యాంపర్లే గైస్. నుంచి ఎగరేసుకొని మళ్ళీ వెళ్ళాము. వెహికల్ ఎగరేసుకుంటూ వెళ్ళిన తర్వాత అలా కవర్ తీసుకొని ఆడుతున్నాం. ఎందుకంటే పైన క్యాంపర్లు అయితే ఎక్కువైపోయారు. ఇంకా మేము ఎక్కడ కవర్ తీసుకున్నా మాకు ఫైట్ అయిపోతుంది. డోలో కూడా నాకు ఇంత ప్రెషర్ అయితే పడ్డది. ఆ తర్వాత నేనైతే అలాగా తీసుకెళ్ళిపోయాను. ఇంకా జోన్‌లోకి డైరెక్ట్‌గా వెళ్ళిపోయాం గైస్. ఎందుకంటే మాకు జోన్ క్యాప్చర్ చేసేస్తే ఇప్పుడు కనుక తర్వాత మాకు ఫైట్ తీసుకోవడానికి ఇంకా గ్యాప్ దొరుకుతది. మేము ఒక మెయిన్ హౌస్ దగ్గర క్యాప్చర్ చేసాం. ఎప్పుడైనా మీరు 4 సైడ్స్ ఆ సర్కిల్‌లో ఎడ్జ్ ఏది ఉంటదో, ఆ రిడ్జ్ దగ్గర మీరు పట్టుకున్నారంటే ఈజీగా మీకు కిల్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే అటునుంచి వచ్చినోళ్ళు ఇటే వస్తారు. ముందు నుంచి వచ్చినోళ్ళు రష్‌కి ఇక్కడే వస్తారు. ఇక్కడైతే మా టీమ్మేట్‌కి అయితే ఒకడు కొట్టాడు. స్కిల్ అయితే వాడాను నేను. అయితే కొట్టాడు ఒకడు. ఒకడిని నేను నాక్ చేశాను. మళ్ళీ ఇద్దరిని నేను రష్ చేసి కంప్లీట్ అయితే చేశాను M590తోనే. మా టీమ్మేట్‌కి మళ్ళీ రివైవ్ అయితే ఇచ్చేసాను నేను. రివైవ్ అయితే ఇచ్చాక ఇంక మళ్ళీ వస్తారేమో అనుకోని నేనైతే ఇంకా పానిక్ కాదు కానీ మేమైతే గన్స్ అయితే తీసాము. మాకు ఏ గన్స్ కావాలో ఆ గన్స్, హీల్ పిస్టల్స్ అన్నీ తీసి మేమైతే జాగ్రత్తగా అయితే రష్ అయితే చేసాము. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ జోన్ మేము ఎలాగైనా బోయ కొట్టాలనుకున్నాం. కానీ మేము ఇక్కడ చేసిన తప్పేంటో మీకు చూపిస్తాను. మీకు అర్థమవుద్ది.
క్యాంప్ కొట్టాక మా టీమ్మేట్‌కి అయితే మొత్తం హీల్ అయితే ఇచ్చేసాను. హీల్ ఇచ్చిన తర్వాత మేము ఇంకా అలా కొంతసేపు అయితే హోల్డ్ చేసాము ఇంట్లోనే. ఎందుకంటే జోన్ దగ్గరికి వచ్చేస్తుంది. ఎలాగో సర్కిల్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ జోన్‌కి మేము వెళ్ళొచ్చని. సో, ఆ మధ్యలో నేనైతే ఆ స్కిల్ అయితే యూజ్ చేసి ఆ మ్యాప్‌లోని ఎక్కడ ఉన్నారో చూసాను ఎనిమీస్. ఆ ముందింట్లో ఒకడైతే ఉన్నాడు. ఆ పైనుంచి వాడి టీమ్మేట్ కవర్ ఇస్తూ మా మీద అయితే ఫైట్ తీసుకుంటున్నాడు. అందుకే మేము జాగ్రత్తగా కవర్‌లోకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ నేను చేసిన తప్పేంటంటే మా టీమ్మేట్ అయితే అక్కడ నాకంట 50 మీటర్స్ దూరంలోకి వెళ్ళిపోయాడు. నేనైతే లాంగ్ నుంచి కవర్ ఇస్తాను అనుకున్నాను. ఎందుకంటే ఇద్దరి దగ్గర ఎస్‌విడి ఉంది. అక్కడ మా టీమ్మేట్‌ని ఒకడు కొడుతుంటే నేనైతే కవర్ ఇచ్చి ఆడినైతే కంప్లీట్ చేశాను. నేను మా టీమ్మేట్‌కి ఈ హీల్ ఇచ్చేలోపు పైనుంచి అయితే ఎనిమీ అయితే కొట్టేసి కంప్లీట్ అయితే చేసాడు. మా టీమ్మేట్ ఈ వెనకాల నుంచి కూడా ఎనిమీ అయితే కొట్టాడు. నేను ఇంకా ప్రెషర్ తీసుకోలేక లోపలికైతే వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు 2 సైడ్స్ నుంచి అయితే పడుతుంది. నేనైతే జాగ్రత్తగా అయితే కాబట్టి నేను ల్యాండ్ మైన్స్ అన్నీ ప్లేస్ చేసి ఇంకా నేను లోపలికైతే వెళ్ళిపోయాను. అలా హోల్డ్ చేస్తూ చాలా సేపు అయిపోయింది. ఇంకా ఎనిమీస్ రావట్లేదు. ఇంకా నా మీద ప్రెషర్ అయితే పెరిగిపోతుంది. నేను ఇంకా మెడికిట్ వాడితే ఆళ్ళకి లొకేషన్ తెలుస్తది కదా అని నేను మెడికిట్ అయితే వాడాను. ఆ తర్వాత లొకేషన్ అయితే తెలిసింది. మిగతా వాళ్ళైతే రావడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నేను వాల్స్ అయితే ఏసాను. బ్లాక్ చేసేసాను. ఇంకా ఇటు నుంచి రాలేరు కాబట్టి అటు నుంచి రాగలరని. నాకు ఫుడ్ వస్తుంది కదా అని నేను అలాగైతే మూవ్ అయితే అయ్యాను. మూవ్ అయితే అవుతూ ఉన్నప్పుడు అక్కడి నుంచి అయితే ఎనిమీస్ అయితే నాకు వెహికల్స్ అయితే కనిపించాయి. అందుకే నేను కొంతసేపు అయితే హోల్డ్ చేశాను. కొంతసేపు అయితే హోల్డ్ చేస్తూ అక్కడికైతే ఎనిమీస్ అయితే వచ్చారు. నేను ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే అక్కడ ఎనిమీస్ ఉన్నప్పుడు నేను వాల్ వేసుకొని రష్ చేయకుండా నేను డైరెక్ట్‌గా రష్ ఎందుకు చేశానంటే నా ల్యాండ్ మైన్ పెట్టిన నమ్మకం. నా ల్యాండ్ మైన్ కొంచెం డిస్ప్లేస్‌లో ఉంది కాబట్టి ఆ విండో నుంచి వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడికైతే ఎనిమీ అయితే వచ్చాడు. నన్ను చూసాడు. నేను కూర్చొని ఉన్నాను కాబట్టి వాడైతే థామ్సన్‌తో కొట్టేసాడు. సో, నేను ఈ వీడియో రా క్లిప్ ఎందుకు పెట్టానంటే, మీ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకూడదు కాబట్టి. థాంక్ యూ సిన్స్ ఫర్ వాచింగ్. టాటా. బాయ్ బాయ్.